ఇచ్చినటువంటి వాగ్దానము, ధైర్యంగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. ప్రభు సెలవిచ్చిన మాట మత్తయి సువార్త 9:22, Matthew chapter 9 verse 22. Be bold, be confident, your faith will heal thee, you will be healed, you will be delivered, you will be blessed. ధైర్యంగా ఉండు, నీ విశ్వాసము నిన్ను బాగుపరచును. ఎవరి మీద ఉన్న విశ్వాసము? క్రీస్తు మీద మనకున్న విశ్వాసం మనల్ని బాగుపరుస్తుంది. మన తెలివితేటల మీద, ధనగణతల మీద, లోకంలో స్నేహితుల మీద ఉన్న విశ్వాసం కాదు, కానీ సృష్టికి కర్త అయిన దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ధైర్యంగా ఉండు. ఆయన మీద నీకున్న విశ్వాసము నిన్ను బాగుపరుస్తుంది. అనేక మార్లు ధైర్యం లేకపోబట్టే సమస్యలు పడిపోతూ ఉంటామా? ఎస్. భయం అనేటువంటిది సమస్యను ఇంకా పెంచుతుంది, రోగాన్ని ఇంకా పెంపొందింపజేస్తుంది. కొంతకాలం క్రితం వైద్యుల పరిశోధనలో ఒక విషయాన్ని తెలుసుకున్నారు. పేషెంట్స్ అందరూ కూడా రెండుగా డివైడ్ చేశారు. ఏ అండ్ బి హాల్లో ఉన్న వారందరూ రోగులే, భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ సమానంగా ఇవ్వబడింది. ఏ గ్రూప్లో ఉన్న వారందరికీ భయం కలిగే మాటలు, భయం కలిగే పిక్చర్స్, భయం కలిగేటువంటి పరిస్థితులు, సమస్యలు, శోధనలు, ఎంతోమంది ఎలా కృంగిపోయారు, ఏ విధంగా బాధలు ఎదుర్కోగలేక వారి జీవితాలు అంతం చేసుకున్నారు, ఇటువంటి అనేక విషయాలు వాళ్ళ కంటి ముందు కనబడేలాగా స్క్రీన్ల ముందు పెట్టి వినిపిస్తూ వచ్చారు. గ్రూప్ బికి ఎలా ప్రజలు సమస్యల నుండి బయటపడ్డారు, ఎంత ధైర్యంగా ఉండి వాళ్ళు ఎదుర్కోగలిగారు, ధైర్యంగా ఉండడం వల్ల ఎలా జయం పొందగలిగారు అనే విషయాలు, దేవుని వాక్యము, ప్రార్థన ఎలా ధైర్యాన్ని ఇస్తుంది, అనేక విషయాలు వీళ్ళకి నేర్పించారు. గ్రూప్ ఏ, గ్రూప్ బి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే, భయపడుతూ ఉన్న వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది వారి బాడీలో సరిగా పనిచేయట్లా. భయము చేత మంచి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటికీ, మంచి వైద్యం చేసినా వాళ్ళకున్న భయం వల్ల అది సరిగా బాడీలో పనిచేయట్లా. ధైర్యం పొందుకుని, ధైర్యపు మాటలు విని కాన్ఫిడెంట్గా ఉండాలని ఒక ఆశ, నిగ్రహము, విశ్వాసం కలిగి దేవుని మాటలు విన్నటువంటి వాళ్ళకి ఇచ్చిన అదే ట్రీట్మెంట్ అద్భుతంగా పనిచేసింది. త్వరగా వాళ్ళు హీల్ అయిపోవడం, ఇళ్ళకి వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. వాళ్ళకి ఎంత ట్రీట్మెంట్ చేస్తున్నా భయపడే వాళ్ళకి ట్రీట్మెంట్, ఆ మెడిసిన్ కూడా చాలా స్లోగానే పనిచేస్తుంది తప్ప అద్భుతంగా పనిచేయట్లా. చూసారా, మెడిసిన్ పవర్ను కూడా తగ్గించేది నీ భయం. వైద్య నిపుణులు ఎంత మంచి వైద్యాన్ని మీకు అందిస్తున్నా మీలో ఉన్న భయం ఆ మెడిసిన్ పవర్ను కూడా తగ్గించేస్తుందా? మన దేహంలో ఉన్న భయం ఎలా పనిచేస్తుందంటే మనకు నెగిటివ్గా పనిచేస్తుంది. కాబట్టి భయపడవద్దు. దేవుడు ప్రభు సెలవిచ్చిన మాట, ఒక వ్యక్తిని బాగు చేసే ముందు, స్వస్థపరిచే ముందు, ఆ వ్యక్తిని విడిపించే ముందు ప్రభు చెప్పిన మాటను ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగుపరచును. అంటే దేవుని పట్ల మనకున్న విశ్వాసం, ఖచ్చితంగా దేవుడు మన విశ్వాసాన్ని గౌరవిస్తాడు. గాడ్ హానర్స్ ఫెయిత్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని Hebrew 11:6 మాట్లాడుతుంది. నీ విశ్వాసాన్ని ప్రభు చూడగలుగుతున్నాడు. అల్ప విశ్వాసమా, గొప్ప విశ్వాసమా, ఆవగింజంత విశ్వాసం ఉన్నా కూడా నీవు దేవునిలో బలపరచబడగలవు. కనుక గొప్ప విశ్వాసం లేదని భయపడకు. ఆవగింజంత ఉన్న చిన్న విశ్వాసం దేవుని పట్ల నీకుంటే దాన్ని పెంపొందింపు చేసుకో. మొక్క ఎదిగినట్టు విశ్వాసం ఎదుగుతుంది.